సార్ ముందు అసల తెలంగాణలో రేట్లు ఏ సినిమాకి ఇక్కడి నుంచి పెంచరు అని ఒక డెసిషన్ తీసుకున్నారు గదా! బట్ ఇప్పుడు మార్చుకున్నట్టున్నారు. రేట్‌లో 7.5% పెద్దీకి ఇస్తానన్నారు. ఏంటి సార్ ఈ చేంజ్ ఆఫ్ స్టాండ్‌కి కారణం ఏంటి? ఇప్పుడు రేట్స్ గురించి నేను మాట్లాడుకోలేను. వస్తాయా? ఏమైతాయా? ఐ డోంట్ నో. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ ఈస్ లైక్ దట్. బట్ వాట్ వీఆర్ థింకింగ్ ఎక్కువ రేట్లు పెంచకూడదు సార్. ఎందుకంటే పబ్లిక్ ఏమైపోతుంది, బాగా డివైడ్ అయిపోతుంది థియేటర్‌కి రావటం. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ప్లస్ ఈ పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, అన్నీ పెరిగి మళ్ళీ సినిమాలో కూడా మనం పెంచినామనుకోండి, ఆ ఫ్యాన్స్ వరకు వస్తారు. బట్ జనరల్ పబ్లిక్ కొంచెం దెబ్బ అవుతుంది. ఈ ఈ టైం కొద్దిగా చాలా సెన్సిటివ్ టైం. బట్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ ఆల్సో నీడ్స్ టు రికవర్ ది మనీ, డిస్ట్రిబ్యూటర్ నీడ్స్ టు రికవర్ ఇట్ ఫాస్ట్. సో వీ కాంట్ సే ఇట్ హ్యాస్ టు బ్యాలెన్స్. ఏదో రీజనబుల్ కొంచెం చేస్తే ఓకే. అంటే సార్ మీరు ప్రొడ్యూసర్‌గా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు, ఎగ్జిబిటర్‌గా కూడా ఉన్నారు గదా! ప్రొడ్యూసర్గా నేను సో, చాలా తక్కువ. తక్కువైనా సరే యూ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్. అట్‌లీస్ట్ చాలామంది ప్రొడ్యూసర్స్‌తో క్లోజ్‌గా ట్రావెల్ అవుతున్నారు కూడా. సో, ఈ ప్రైజెస్ విషయంలో వాట్ ఈస్ ద కరెక్ట్ బ్యాలెన్స్ సార్? అంటే మీరు ఒక 3 సెగ్మెంట్‌లోనే టచ్ ఉన్న అవును వ్యక్తిగా సార్, పెంచాలి. ఎలాగ మినిమం అడ్వైస్ చేస్తారు మీరు? ఐ సే వయా మీడియా మినిమం ఉండాలి అంతే. ఓకే. సార్ మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అపాయింట్మెంట్ అడిగారు చాంబర్ తరపున. అవును. అండ్ మీరు కూడా వన్ ఆఫ్ ది లిస్ట్‌లో. అసలు ఏంటంటే యూజువల్లీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఆంధ్ర డిప్యూటీ సీఎం గారితో ఏంటి లేదు వాట్ సార్, ఈస్ ద ఇప్పుడు ఎజెండా? ఎవరో పోయి నలుగురు ఐదుగురు మా మీద ఏదైనా రాంగ్ చెప్పారని క్లారిఫై చేయాలి కోసం అంతే. ఓకే. సో ఎవ్రీబడి టోల్డ్ అస్ దట్ వీ షుడ్ ఆల్సో క్లారిఫై టు హిమ్, బికాస్ వీ సే డోంట్ సే తెలంగాణ ఆంధ్ర, బట్ ఈజ్ అవర్ పర్సన్, ఈజ్ Yeah. ఫ్రమ్ హియర్ ఓన్లీ, నో సార్. సో ఈ షుడ్ ఆల్సో నో ది ప్రాస్ అండ్ కాన్స్ బోత్ సైడ్స్ ఈజ్ హియర్ అని చెప్తాము.